ఈరోజు కథ చదువుతున్నానండి. 3వ అధ్యాయము నదీ స్నాన మహిమండి. జనక మహారాజు కార్తీక మాసంలో చాలా గొప్ప మాసము. ఈ మాసంలో చేయు స్నాన జప తపాదులు పుణ్యప్రదాలు. కార్తీక మాసంలో స్నానం, దానం, ఉపవాసం, వ్రతం చేయని వారు అనేక నీచ జన్మలెత్తుతురు. కనీసము కార్తీక పౌర్ణమి రోజైన స్నాన జపాదులు చేయుట ముక్తిప్రదము. ఈ ఉదాంతము తెలియజెప్పి ఇతిహాసమును వినవలసిన వశిష్ఠుడు ముక్తిని పొందిన బ్రహ్మరాక్షసులి ఇతివృత్తులకు వివరించాడు. హే రాజర్షి, పూర్వకాలంలో తత్వనిష్ఠుడైన సధర్మచారి పరాయుడుండేవాడు. అతడు తీర్థయాభిలాషి అయి బయలుదేరగా సర్వతీర్థములు స్నాన సంధ్యలను చేస్తూ ముందుకు వెళ్తూ ఉండేవాడు. అలా వెళ్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరముకు చేరుకున్నాడు. ఆ ప్రాంతము గల ఒక ఎత్తైన వృక్షము కొమ్మలను ఉంటున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఈయనను చూశారు. నల్లని మేనునెప్పు కణల వంటి కళ్ళు, వాడైన గోళ్ళు, నిడుదైన కోరులు, నిక్కుబొడుచుకున్న తల్ల వెంట్రుకలు, అతి భయంకరంగా ఉన్న బ్రహ్మరాక్షసులు తన దిక్కుగా రావడం చూశాడు. తత్వనిష్ఠుడు భయంకంపితుడైపోయాడు. దిక్కుతోచక శ్రీహరిని కొనసాగాడు. అర్తులైన గజేంద్రుని, ద్రౌపదిని, ప్రహ్లాదుని కాపాడిన దిక్కుతోచక శ్రీహరి కొనసాగాడు. ఆరులైన గజేంద్రుని, ద్రౌపదిని, ప్రహ్లాదుని కాపాడిన దయామయుడవై నిన్నే నమ్ముకున్నాను, నన్ను కాపాడు దామోదరా అని ఎలుగెత్తి ప్రార్థించ మొదలుపెట్టుకున్నాడు. అతని నోట్లో నుండి వెలువడుతున్న హరినామస్మరాన్ని విని ఆ బ్రహ్మరాక్షసునికి అతనికి ముట్టించాలని ఉరుకులు పరుగుల మీద వస్తున్న రక్కసులకు జ్ఞానోదయము అయ్యింది. తాము తమ దుష్కర్మను తలుచుకొని విచారిస్తూ, ఓ మహానుభావ, నీ దర్శనము భాగ్యమును వల్ల, శ్రీహరినామ స్మరణను వల్ల మా పాపాలు హరించి మాకు కనువిప్పు కలిగింది. మా వల్ల నీకేదైనా ప్రమాదం కలగబోదు అని విప్రునకు నమస్కరించారు. ఆ మాటలకు తిరుక్కున్న తత్వనిష్ఠుడు స్థిమితపడి, అయ్యా, మీరెవరు? మా మాటలు వింటూనే మీరు బుద్ధివంతులన్నట్లు తోస్తున్నది. మీ వివరాలే మీతో చెప్పండని అడిగాడు. రాక్షసుడి బొమ్మలండి. తత్వనిష్ఠతో రాక్షసులు తమ జన్మ వృత్తాంతము తెలుపుట. నేను ద్రవిడ దేశ బ్రాహ్మణుని, పండితుడను. గర్విష్ఠుడైన యుక్తులను లక్ష్యపెట్టక అందరినీ అవమానిస్తూ దౌర్జన్యంగా ధన కనక వస్తువులను సంగ్రహిస్తూ దర్వసనులకు మరిగి భార్యా పిల్లలను ప్రజలందరికీ బోధించుచుండెడివాడిని. ఒకనాడు ఒక విప్రుడు నరకమునకు వెళ్ళి కార్తీక దామోదర పూజ నిమిత్తమై సంభారమునకు కొని తిరిగి గ్రామమునకు కేగుతూ, మా ఇంట
బస చేశాడు. వానిని నిందించి వాని వద్దగల సంభారాలను తీసుకొని కొట్టి తరిమివేసితిని. కోపితుడై ఆ విప్రుడు ఒక ఓరి చెడు జీవనమే నిత్యమును సత్యమని ప్రవర్తించుచు పూజా సంభారములను నైనా తరించక నన్ను కొట్టి హింసించితివి, వాటిని సంగ్రహించినావు. ఈ దుర్మార్గ ప్రవర్తనకు నీవు బ్రహ్మరాక్షసువై పడుండు శపించాడు విప్రుడు. ఆ విప్రుడు శాపతివర్తమును గమనించు కొననేని ఆయన పాదాలపై పడి ప్రార్థించగా, గోదావరి తీరాన వటవృక్షము కొమ్మనను పడి ఉన్న నేనొక విప్రుడను ఉద్ధరిస్తాడని అనుగ్రహించాడు. ఆ మహనీయుడైన నీవే నన్ను శాపభారం నుండి రక్షించు అని ప్రార్థించాడు. రెండవ బ్రహ్మరాక్షసుడు బయటకు వచ్చి, మహానుభావ, నేను ద్రవిడదేశీయుడను, అక్కడ మందరము నా స్వగ్రామమును, నేను ఆ గ్రామానికి అధికారిని. వాచనో చమత్కారంగా వచ్చిన ప్రావీణ్యమును కలిగిన నేను అనేక మందిని వంచించి వారి నుండి ధనాన్ని నగలను కైవసం చేసుకుంటూ ఉండేవాడిని. ఎవ్వరికి ఏనాడు పట్టెడన్నం గాని పూచుక పుల్ల దానము గాని చేసి ఎరుగను. అందరి పట్ల దయాదాక్షణ్యాలు లేని వాని వలె ప్రవర్తించుట వల్ల నేను ఈ బ్రహ్మ రాక్షసుని జన్మ నెత్తితిని. నన్ని పాప పంకిలమునందు రక్షించవలసిందని ప్రార్థించాడు. బ్రాహ్మణుడు తన ఆంధ్ర దేశమవాడనని, విష్ణు ఆలయంలో అర్చకుడనని ఇలా వివరించాడు. పూజారిగా ఉండిన సుగుణాలేవి నాలో ఉండేవి కావు. ఆలయంలో నేను చేయని అత్యాచారాలు లేవు. భక్తులు పీడించేవాడిని, స్త్రీలను అవమానించేవాడిని, బంధువర్గాన్ని ద్వేషించేవాడిని, స్వామివారి స్థిరచరాశులను సాయాన్ని వేశ్యలకు సమర్పించేవాడిని, భార్యాబిడ్డలను మంచి చెడులను పట్ల కించితుడై శ్రద్ధ వహించేవాడిని. కన్య ఆలయంలో జరుపవలసిన నిత్య నైవేద్యాలు, ఉత్సవాలు, ఆరాధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడిని. ఇహంలోను సుఖభోగ్య వ్యామోహాలు, అస్వస్థతలను గుర్తెరుగా నీ ప్రవర్తనలను దుష్టాత్మకం అంతులేదు. క్రమక్రమముగా నా దుర్మార్గుల తెలిసిన ప్రజలు దురాగ్రహానికి గురయ్యారు. సిరి సంపదలు తొలగిపోయాయి. గ్రామస్తులు నన్ను తరిమి కొట్టారు. అడవిలో పడి ఆకులు అలములు తింటూ చివరికి ప్రాణాలు కోల్పోయాను. నరకంలో పడరాని బాధలు అనుభవించాను. ఆ తర్వాత ఎన్నెన్నో జన్మలెత్తి తృతికి బ్రహ్మరాక్ష జన్మతో మగ్గుతున్నాను. నీ దివ్య దర్శనం వల్ల నా గత జన్మ నాకు స్ఫురించింది. నీవే మా పాలిట రక్షకుడుగా మాకి జన్మలు తొలగించి
కాపా కాపాడవలసిందని ప్రార్థించాడు. అయ్యలారా, మీ జీవితము పరిపూర్ణంగా అర్థమయ్యి ఎంత దుర్మార్గము బ్రతికినా పశ్చాత్తాపం వల్ల మీరు పునీతులయ్యారు. హరినామ స్మరణ వినడంతో మీకు పూర్వజన్మ స్థుతి కలిగింది. మీకు రాక్షస జన్మ తొలగిపోతుంది. ఇది కార్తీక మాసము. ఈ మాసంలో పునీత జలాల్లో స్నానం చేసి వారికి పుణ్యగతులు కలిగి తీరుతాయి. నా వెంట రండి అని పలికి తత్వనిష్ఠుడు వాళ్లను నదీ తీరమునకు తీసుకెళ్ళాడు. వాళ్ళచే నదీ స్నానము చేయించాడు. తాను భక్తి ప్రవర్తనతో నదీ స్నానం చేసి శుచిత్వమైన అందువల్ల తనకు కలిగిన ఫలితాన్ని వాళ్లకు ధారపోశాడు. అంతవరకు రాక్షస జన్మ తొలగిపోయి వారికి రాక్షస జన్మ తొలగిపోయింది. అంతరిక్షం నుండి పుష్పక విమానం వచ్చి వాళ్లను ఎక్కించుకొని కైలాసానికి తీసుకొని పోయింది. ఆ తీరున వాళ్ళు ముక్తి పొందగలిగారు. బ్రహ్మ రాక్షసులకు కైవల్య సిద్ధి కలిగించిన నదీ స్నాన మహోత్సవము కార్తీక పురాణము 3వ రోజు పారాయణము సమాప్తం.